రండక్క, రెండన్నయ్య. అక్క, ఇది ఇక్కడ మూలికలతో చేసిన స్పెషల్ కషాయం, తాగండి. ఇదిగోండి అన్నయ్య. థ్యాంక్స్. ఎందుకు ఇంత చేదుగా ఉంది? అలానే ఉంటుంది. ఇది మీకు మీ బేబీకి చాలా మంచిది. కళ్ళు మూసుకొని వేగంగా తాగండి. అన్నయ్య, మీ మొహం ఎందుకు అలా ఉంది? మీది చేదుగా ఉండదే. ఇట్స్ నైస్, డెలీషియస్. అన్నయ్య, అక్క, నమస్కారం. నా పేరు అమ్ములు. ఇప్పటి నుంచి మీ లేబర్ డే దాకా నేను మీతోనే ఉంటాను. ఇదిగోండి, ఇందులో మీ అగ్రిమెంట్ ఉంది. అగ్రిమెంట్లో ప్రాసెస్, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ డీటెయిల్గా రాసున్నాయి. దీన్ని మీరు చదివి చూసి సైన్ చేసేసి మర్చిపోకుండా ఫీజు పే చేసేయండి. ఇక మీరు రెస్ట్ తీసుకోండి. రేపు ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం. మిమ్మల్ని అమ్ములు తీసుకొస్తుంది, సరేనా? ధవంత్రి ప్రకృతి ద్వారా మీరు పిల్లల్ని కంటానికి వచ్చినందుకు మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. వెల్కమ్ టు ధవంత్రి న్యాచురల్ బర్తింగ్ విలేజ్. అక్క, ఇంకొక ముఖ్యమైన విషయం. ఈవినింగ్ రెడీ అయి ఉండండి, మీకోసం ఒక పూజ చేయబోతున్నారు. పూజ? ఏంటా పూజ? అవునక్క, మీరు వస్తున్నారని తెలిసి కుందవి అమ్మ ఒక స్పెషల్ పూజ చేయమని చెప్పారు. కుందవి అమ్మగారా? ఎవరావిడి? కుందవి అమ్మ ఈ గ్రామానికి దేవత లాంటిది. ఆవిడ మొదలు పెట్టిందే ఈ ధవంత్రి. సాయంకాలం ఆవిడ్ని మీట్ అవుదాం. సరే అక్క, మీరు రెడీ అవ్వండి, నేను వచ్చి తీసుకువెళ్తాను. హ్యాపీ స్టేయింగ్. ఏమండి, అగ్రిమెంట్ చదివేశారా? నాకెందుకో ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. మనసుకి అదోలాగా అనిపిస్తుంది. మనం ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక కపుల్ బయటికి వెళ్ళడం చూసారా? బిడ్డను తీసుకెళ్లారు, కానీ ఎందుకు దిగులుగా వెళ్ళాలి? ఇక్కడ ఎమర్జెన్సీకి ఏ ఫెసిలిటీసు లేవు. డాక్టర్స్ లేరు, అంబులెన్స్ లేదు, ఆపరేషన్ థియేటర్ లేదు. నా టాబ్లెట్స్ కూడా తీసుకున్నారు. మళ్ళీ నొప్పి వస్తే ఏం చేస్తాను? ఇవన్నీ చేయడానికి నన్ను ఇక్కడికి తీసుకొచ్చారా? ఇలా శారీలో నేను నిన్ను ఎప్పుడు చూడలేదు. ఏంటి తమాషానా? మన పెళ్ళప్పుడు శారీ కట్టుకున్నాను కదా. మన ఫస్ట్ నైట్లో
మామిడికాయ పడిందండి. It's okay, it's okay. మీకు శబ్దం అంటే భయమా? వారికి వెళ్ళినప్పటి నుంచా లేక చిన్నప్పటి నుంచా? ఏదైనా పర్వాలేదు, నాతో చెప్పండి. తెలుసు కదా. జెనీ, నువ్వు ప్రేయర్కి వెళ్ళు. నేను రావట్లేదు. ఐ నీడ్ సమ్ టైమ్ అలోన్. సరే, ఓకే. ఎవరు వాళ్ళు? ఏంటిది? అదే అక్క, ఇది తల్లికి చేసే పూజ. మీకోసం, మీ బిడ్డ కోసం. తాయ్ పూజన? పూజ అయ్యేదాకా మీరేం మాట్లాడకండి. బిడ్డ ఎదుగుదల తక్కువగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. నీ మనసులో ఉన్న ఆలోచనలు నీ బిడ్డ మీదే ప్రభావం చూపిస్తుంది. ఏం జరిగినా ఎదిరించి నించోగలిగిన శక్తి నీలోనే ఉంది. ఏమండి? ఎందుకు నేల మీద పడుకున్నారు?
నాకు అలవాటైపోయింది. కొద్ది రోజులు టెంట్ కింద, ఇంకొద్ది రోజులు చెట్టు కింద, కానీ ఎప్పుడు నేల మీదే. ఏమండి, ఉమ్, ఉమ్, మనం ఇక్కడికి వద్దు, వెళ్ళిపోదాం. నువ్వేం వరి అవ్వకు, పడుకొని నిద్రపో. ఏదైనా పొద్దున మాట్లాడుకుందాం. లేదండి, మనం పొద్దున్న బయలుదేరుతున్నాం. ఉమ్, నిద్రే రావట్లేదు, పైకొచ్చి పడుకుంటారా? నా పక్కకొచ్చి పడుకుంటారా ప్లీజ్?